రైట్. ప్రతి హర్డీలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక అవకాశం కూడా వస్తూ ఉంటుంది. రైట్. మనం కరోనా టైంలో చూసాం, వరల్డ్ అంతా పాండమిక్, కరోనాలో కొత్త బిజినెస్లు చాలా వచ్చాయి, డిజిటల్ యూసేజ్ పెరిగింది. రైట్. సో ఇప్పుడు అమెరికా ఇండియా పైన 50% టారిఫ్ వేయడం అనేది కొత్తగా ఇండియన్స్ కి ఇస్తున్న అడ్వాంటేజ్, అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఇది మంచి అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం ముందు పోయి యుద్ధానికి ముందు పోయినప్పుడు అక్కడ పోయి వీళ్ళు వెనక బ్యాక్ అయినప్పుడు ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే మనకి ఇక్కడ రియలైజ్ అయిపోయి ఇక్కడ నుంచి ఆత్మ నిర్భర అన్నది మనని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకుపోయి ప్రతి దాన్ని కూడా మనం సెల్ఫ్ డిపెండెన్స్ మనకి ఇప్పటికీ 100 ఎయిర్పోర్ట్లు కడతానంటాను మన దగ్గర. 100 ఎయిర్పోర్ట్లు కట్టిన కానీ ఒక్క ఏరోప్లేన్ అన్న మనం ఫ్లై చేసి ఒక్క ఏరోప్లేన్ అన్న మనం బిల్డ్ చేస్తాను అనండి. ఒక్క ఏరోప్లేన్ ఇండిగో ఎన్ని ఏరోప్లేన్లు ఉన్నాయి? ఒక్క ఏరోప్లేన్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? లేదు. వీఆర్ బయింగ్ ఎవ్రీ ఏరోప్లేన్ ఫ్రమ్ ఎయిదర్ యూరోప్ ఆర్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొదలు పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి, ఒక్కటే కాకుండా ప్రతి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏందండి ఎంత టెక్నాలజీ సర్వీసెస్ మనం అక్కడ పంపుతున్నామండి. ఇప్పుడు ఈ మధ్యలో చూసిన యాక్చువల్లీ మనం ఏమనుకుంటాను సర్వీస్ ఇండస్ట్రీలో మనమే బెటరు, మనమే టెక్నాలజీ అక్కడ పంపిస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇప్పుడు మనం ఎంతైతే సర్వీస్ ఇండస్ట్రీ అక్కడ పంపుతున్నామో అంతకన్నా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యుఎస్. ఇప్పుడు ఈ రోజు కూడా మనం ఇక్కడ రాత్రి పగలు మన దగ్గర పోయి హైటెక్ సిటీలో కానీ, బెంగళూరు కానీ, పూనా, హింజవాడలో కానీ, గుర్గాంలో కానీ పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళా ఏది మైక్రోసాఫ్ట్ ఇగో దీంట్లో నాకుండే ఫోన్లా వీటన్నిటి టెక్నాలజీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకైతే ఇప్పుడు మెయిన్ నెసెసిటీ ఏంటంటే అమెరికా మీద బటన్ నొక్కితే మనం మొత్తం ఇప్పుడు మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆఫ్ అంటే కథం 80% ఆఫ్ ద ఎంటైర్ 90% ఆఫ్ ద ఎంటైర్ కంప్యూటర్స్ ఆఫ్ ఇండియా మొత్తం ఆఫ్ అయిపోతాయి. ఆ డిపెండెన్స్ అనేది మానుకోవాలి. అదే చైనాలో కావు కదా, చైనా డిపెండెంట్ కాదు కదా, వాళ్ళు ప్రిపేర్. మనం ప్రిపేర్ లేము, మనం ప్రిపేర్ కావాలి. సో దీన్ని అట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి. యాజ్ ఎ కంట్రీ యాజ్ ఎ సిటిజన్ బిజినెస్ చేయడానికి, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఎలా అడ్వాంటేజ్ ఉంది మీకు ఏమన్నా? Definitely, when there is a problem, there is always a solution. There is a crisis, there will be an opportunity. Crisis ఉన్నప్పుడు ఆపర్చునిటీ వస్తుంది. చూసుకోవాలి. ఇప్పుడు ష్రింప్ ఇండస్ట్రీ ఉందనుకోండి, మరి పోద్ది. మరి ఇక్కడ ష్రింప్ ఈటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుందా? మరి అదొకటి ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్ మార్కెట్ డెవలప్ చేయగలుగుతాం. ఎందుకంటే నార్మల్గా మన దగ్గర ష్రింప్ ఏం చేస్తారండి, పెద్ద ష్రింప్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు, చిన్న ష్రింప్ మన దగ్గర పెడతారు. ఎందుకంటే పెద్ద ష్రింప్ వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు వాటి మీద మనకు ఎక్కువ ట్యాక్స్ పడుతుంది కాబట్టి అదే వియట్నాం వాళ్ళకు వాటి మీద ష్రింప్ మీద మన మీద 50% పడితే వాళ్ళకి 25% పడుతుంది. కాబట్టి మనం వాళ్ళతో కంపీట్ చేయలేము ఇప్పుడు. మరి ఆ ష్రింప్ ఇక్కడ అమ్ముతారా వాళ్ళు తక్కువ ధరకు, అది చూడాలి మనం. అటువంటి అన్ని చూడాలి. ఇప్పుడు గార్మెంట్స్ అన్నది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ గార్మెంట్స్ అన్నది మరి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయొచ్చా? చాలా కష్టం. వాటి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అనేది చూసుకోవాలి. ఇంకా వేరే ఇండియా అన్నది ఆల్టర్నేటివ్ ఈ మైక్రోసాఫ్ట్ అంటే టెక్నాలజీస్ ఒక్కటి కాకుండా ఐఫోన్స్ కానివ్వండి, బట్ స్మార్ట్ ఫోన్స్ కానీ మన దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. ఏదో సౌత్ కొరియా చిన్న కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లేదా అంటే యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే మీరు షాపింగ్ కాంప్లెక్స్లో పోండి, ఇక్కడ ఏఎండ్బి మాల్ పోండి, మీరు తర్వాత లూలు మాల్ పోండి, ఇక్కడ పోండి, ఎన్ని స్టోర్స్ అంటే అమెరికన్ స్టోర్స్. మీరు పోతా అంటే మీకుంటే ఎన్ని స్టోర్స్ మీకు అసలు మాల్ అవసరం లేదు. మా ఆఫీస్ ముందు రోడ్ లో మొత్తం యూఎస్ బ్రాండ్స్ మీ ముందే ఇట్లా వాకింగ్ అండి. పోయి రోడ్ క్రాస్ అయితే మొత్తం రైట్ సైడ్ మొత్తం అన్ని ఒక్కొక్క స్టోర్ ఉన్నాయండి. నైక్, తర్వాత టామీ హిల్ ఫింగర్, క్రోకడైల్, అన్ని డిఫరెంట్ కంపెనీస్ అయినా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా అంటే నేను కొనొద్దు అని నేను చెప్పను, ఎందుకంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ మన దగ్గర ఎందుకు డెవలప్ కావట్లేదు? ఒకటి ఏంటంటే ఈ తయారు చేసేది మన దగ్గరని, అమ్మేది మన దగ్గర, మెటీరియల్ మనది, అమ్మేది మనది, అమ్మేటోడు మనోడే. ఇంకొక్క వాని పేరు పెట్టుకుంటే వానికి అన్ని పైసలు వస్తాయి. దానికి కాకపోతే ఆ పేరుకు వాల్యూ ఎందుకు ఉందంటే మీరు ఒక దగ్గర వాళ్ళ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ టీషర్ట్ కొంటే ఏంటండి, ఆ టీషర్ట్ ఇక్కడ వచ్చి నా ఈ బెల్లి బటన్ పైకి కనబడుతుంది.
అదే నేను పర్టికులర్ అమెరికన్ కంపెనీ కొన్నా అనుకోండి, అది నేను చూస్తానండి 12 ఏళ్ల తర్వాత అదే టీషర్ట్ ఉంది నాకు. 3 టీషర్ట్లు 2021లో కొన్నా, 2024లో కూడా చూసినారు ఆయన 3 టీషర్ట్లు, మిగతా టీషర్ట్లు అన్ని పోయినా కానీ 3 టీషర్ట్లు. అరే ఏ కంపెనీ టీషర్ట్లు అంటే పర్టికులర్ 1 కంపెనీ అనుకున్న, ఆ కంపెనీ తప్ప ఇంకో కంపెనీ టీషర్ట్ కొన్నాను నేను అని చెప్పి 12 టీషర్ట్లు కొనేసిన ఆ కంపెనీ. మిగతా అన్ని ఇట్లా పోయి కిందికి మన క్వాలిటీ అన్నది డెవలప్ కావాలి మన దగ్గర. సో ఇటువంటి అన్ని కూడా మనం ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం చాలా